నిన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కొన్ని డిస్కషన్ చేసినంట. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అరెస్ట్ అవ్వచ్చు అన్న విషయం క్లారిటీ అయితే ఇచ్చారంట. ఒకసారి చూద్దాము. ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ కుట్ర, ఆందోళన చెందవద్దు. ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం. కాళేశ్వరం నివేదికపై 6:30 గంటలకు పైగా చర్చ. కేటీఆర్, హరీష్, జగదీష్, ప్రశాంత్ హాజరు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. నేడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని, ఇందులో భాగంగా కొంతమంది బీఆర్ఎస్ నేతలను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని, ఎవరూ ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్టును పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలతో పాటు కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఒకసారి దీని గురించి మనం పూర్తిగా కీలక సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 6:30 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఏముంటుందనేది ముందుగా ఊహించిందేనని, అది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక అట్లనే చెప్పాలి సార్, ఇక అంతకుమించి ఏం చెప్తాం? తప్పు చేసినా తప్పు చేయనట్టే చెప్పాలి. అది కాళేశ్వరం కమిషన్ కాదని, కేసీఆర్ కమిషన్ అని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మనల్ని టార్గెట్ చేసినట్లుగా అర్థమవుతోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో ఎప్పుడైనా కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని కేసీఆర్ అన్నట్లు సమాచారం. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించేలా మంగళవారం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రజెంటేషన్ను ఆయన్ని అన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగా ప్రదర్శించాలని పార్టీ ఆదేశించింది. మరోవైపు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చండీ యాగం చేయడం లేదని కేసీఆర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాళేశ్వరంపై కక్షగట్టి దాన్ని విఫలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ఫైనల్ కాదని, దానిపై కోర్టుకు వెళ్ళొచ్చని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల మేడిగడ్డలో కుంగింది 3 పిల్లర్లు అయితే 3 బ్యారేజీలు కూలిపోయాయని ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు. ఢిల్లీలో దీక్ష చేయడానికి కవితకు ఎందుకు భయం? ఆది శ్రీనివాస్. సో ఇది పరిస్థితి. ఎప్పుడన్నా ఏ క్షణమైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చు, కేసీఆర్ అరెస్ట్ అవ్వచ్చు, ఎవరన్నా అరెస్ట్ అవ్వచ్చు అని స్వయాన కేసీఆర్ గారే నిన్న జరిగినటువంటి కాళేశ్వరం కమిషన్ మీద జరిగినటువంటి రిపోర్ట్ మీద జరిగినటువంటి సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి, తర్వాత మన ఈయన నిరంజన్ రెడ్డి గారు, తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకొంతమంది తదితరులు ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో మరి కార్యకర్తల్లో మాత్రము చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే వీళ్ళని అరెస్ట్ చేస్తే పార్టీ భవిష్యత్ ఏంటి అని చెప్పి, పార్టీ మనుగడ ఏంది అని చెప్పి, ఒకలేమో అందరూ కలిసికట్టుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అని చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ విలీనం అవుతే మా పరిస్థితి ఏంటి అనే ఆందోళన ఒకవైపు, వీళ్ళు అరెస్ట్ అయితే పార్టీ భవిష్యత్ ఏందని మరోవైపు. సో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఏ క్షణమైనా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో, లేకపోతే ఈటల రాజేందర్ కానీ ఎవరైనా ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. బట్ దాంతోపాటు తెలంగాణ ప్రస్తుత చీఫ్ సెక్రటరీని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. అతనేదో చీఫ్ సెక్రటరీ పైనుంచి దిగొచ్చిందని కాదు. ఫైనాన్స్ బిల్స్ పాస్ చేసింది ఎవరు? కాళేశ్వరంకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ. సో మరి ఏ రకంగా చూస్తారు? అతి త్వరలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ అరెస్ట్. కమ్యూనిటీలో పోల్ పెట్టండి దయచేసి, ఆప్షన్స్ ఇవ్వండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ ఏ, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కారణంగాన
ఆప్షన్ బి, కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా అని మీరు భావిస్తున్నారా? ఆప్షన్ సి, బీజేపీలోకి బీఆర్ఎస్ని విలీనం చేయడానికి అనుకుంటున్నారా? ఆప్షన్ డి, ఇవేవి కావు. సో దయచేసి కమ్యూనిటీలో పోల్ ఇవ్వండి.